హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. చాలా కాలం నుంచి మన సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే దేశవ్యాప్తంగా చాలా మంది రైల్వే నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి. అయితే కొన్ని కారణాల వల్ల రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఆగిపోయినాయి. అయితే మళ్ళీ అటువంటి రైల్వే నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అయితే ఇప్పుడు ఒకటి రిలీజ్ అయింది. చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. బీఈ, బీటెక్, డిప్లొమా అండ్ అలాగే ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్కి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ వివరాలు ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి రిలీజ్ అయింది. కంగారు పడకండి, ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్కి దేశవ్యాప్తంగా మనం అందరం కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం యూపీ వాళ్ళే అప్లై చేసుకోవాలి లేదు, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళని మాత్రమే ఎక్కడా చెప్పలేదు. దేశవ్యాప్తంగా అందరూ అప్లై చేసుకోవచ్చు. అది ఎక్కడ రాశారో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఆపరేషన్స్ ఒకటి, స్టేషన్ కంట్రోలర్ కమ్ ట్రైన్ ఆపరేటర్ పోస్ట్ ఒకటి, మెయింటెనెన్స్ అలాగే మెయింటైనర్ ఇంకొకటి మెయింటైనర్ సివిల్, ఈ విభాగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. క్వాలిఫికేషన్స్ బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ. ఇప్పుడు పోస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఆ పోస్ట్కి ఎవరికి అర్హత ఉంది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్ మేనేజర్ ఆపరేషన్స్కి చూసుకుంటే కనుక ఇందులో మొత్తం ఓవరాల్గా 6 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి బీఈ, బీటెక్ అండ్ అలాగే ఈ బీఈ, బీటెక్ చేసిన వాళ్ళలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ అలాగే ఇంకా విడిగా ఎలక్ట్రానిక్స్లో ఏ డొమైన్ చేసిన విభాగం అయినా సరే వీళ్ళందరూ పూర్తి చేస్తే కనుక 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. వాళ్ళకైతే అర్హత ఉంటుందండి. అది అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకైతే 60% ఉండాలి, లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% ఆఫ్ మార్క్స్ ఉంటే సరిపోతుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. స్టేషన్ కంట్రోలర్ కమ్ ట్రైన్ ఆపరేటర్కి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. టోటల్గా 186 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 3 years ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో చేసి ఉండాలి. 60% ఆఫ్ మార్క్స్ అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలని చెప్పారు. టోటల్ 186 పోస్టులు అయితే ఈ స్టేషన్ కంట్రోలర్ ట్రైన్ ఆపరేటర్ పోస్టులకి అయితే ఉన్నాయి. అండ్ అలాగే మెయింటెనెన్స్ చూసుకుంటే కనుక మెయింటెనర్కి 52 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో మినిమం 60% ఆఫ్ మార్క్స్ అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి వచ్చి ఉండాలి. 50% ఆఫ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీకి వచ్చి ఉండాలి. మెయింటైనర్ ఎస్టీకి చూసుకుంటే కనుక అంటే మెయింటైనర్ సివిల్ విభాగంలో చూసుకుంటే ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్లో ఉండాలి. 60% ఆఫ్ మార్క్స్ యూఆర్కి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. మొత్తం ఓవరాల్గా ఇందులో ఈ పోస్టుల సంఖ్య చూసుకుంటే కనుక టోటల్గా దీనికి రిలీజ్ అయిన పోస్టులు 292 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి దేశవ్యాప్తంగా ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇంకా మిగిలిన వివరాలు కూడా మనం ఇప్పుడైతే ఒకసారి తెలుసుకుందాము. ఇందులో అసలు అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్లు ఎప్పుడు, ఇంకా చాలా వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్లికేషన్ మీరు అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఆన్లైన్ విధానంలోనే మీరైతే అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ అలాగే ఆఫ్లైన్లో కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేయాలి అండ్ అలాగే మిగిలిన వివరాలు కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. క్వాలిఫికేషన్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఆపరేషన్కి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. శాలరీస్ కూడా చాలా బాగున్నాయి. స్టేషన్ కంట్రోలర్ ట్రైన్ ఆపరేటర్కి స్టార్టింగ్ శాలరీ 33,000 రూపాయల జీతం నుంచి మొదలవుతుంది. అసిస్టెంట్ మేనేజర్ ఆపరేషన్స్కి 50,000 రూపాయల జీతం నుంచి మొదలవుతుంది. అలాగే మెయింటైనర్కి 19,500 రూపాయల జీతం నుంచి మొదలవుతుంది. మెయింటైనర్లో మిగిలిన విభాగాలన్నీ కూడా 19,500 రూపాయల జీతం నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వివరాలకు వస్తే అసిస్టెంట్ మేనేజర్ ఆపరేషన్స్కి 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు ఇచ్చారండి. కంగారు పడకుండా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి, అవి కూడా నేను చెప్తా. అండ్ అలాగే స్టేషన్ కంట్రోలర్ కమ్ ట్రైన్ ఆపరేటర్కి 21 నుంచి 28 సంవత్సరాలు, ఇలా మిగిలిన అన్ని పోస్టులకి కూడా 21 నుంచి 28 సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అవన్నీ కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాము. సో ముందుగా అసలు ఈ ఏవైతే నోటిఫికేషన్స్లో ఇచ్చినటువంటి పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అన్నిటికీ కూడా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ఉంటుందండి. దాని ఫాలో అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే ప్రతి దానికి కూడా ఉంటుంది. అండ్ మిగిలిన పోస్టులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా సేమ్ సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే వస్తాయండి. మొత్తం 140 క్వశ్చన్స్ అయితే వస్తాయి.
అలాగే మిగిలినటువంటి ఏవైతే మెయింటైనర్ పోస్టులు ఉంటాయో వాటన్నిటికీ కూడా 100 క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయని ఇందులో మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండవు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఖచ్చితంగా మనం యూపీ వెళ్లాల్సిందే. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో కాబట్టి ఆ పాయింట్ కూడా మేము క్లియర్గా చూపిస్తాను. ప్రొబిషనరీ పీరియడ్ కంప్లీట్ చేసిన తర్వాత పర్మనెంట్ చేస్తారు కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ నోటిఫికేషన్. మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ వెళ్ళి రాయాల్సిందే. అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని ఎక్కడెక్కడ ఇస్తారంటే మీకు లక్నో, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్ అండ్ అలాగే వారణాసి, గోరఖ్పూర్, మీరట్, ఝాన్సీ, బరేలీ, గౌతమ్ బుద్ధ నగర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, అలీగర్, మోర్దాబాద్ అండ్ ముజఫర్నగర్ అండ్ అలాగే మిగిలినటువంటి ఉత్తరప్రదేశ్ సిటీస్లో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి రిటర్న్ ఎగ్జామినేషన్ అక్కడ పెడుతున్నారని. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఏదైతే ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులు ఉంటాయో వాటికి ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుంది. అది కంప్లీట్ అయ్యాక మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారని చెప్పుకున్నాం కదా. అయితే ఆ ట్రైనింగ్ ప్రొబిషనరీ పీరియడ్ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు ప్రొబిషనరీ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. మీ తాలూకా పర్ఫార్మెన్స్ బట్టి మిమ్మల్ని పర్మనెంట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పారండి. అందులో మీకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, అవన్నీ క్వాలిఫై అవ్వాలి. పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే తీసేస్తారు. ముందే చెప్తున్నా, పర్ఫార్మెన్స్ బాగుండాలి, అప్పుడు మాత్రమే పర్మనెంట్ అయితే మిమ్మల్ని చేస్తారు. ఇంకొకటి, ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీరు 3 lakhs దీనికి పే చేయాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆ పాయింట్ కూడా మీరైతే చూడొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వివరాలు ఇందాక అనుకున్నాం కదా. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ కేటగిరీ ఒకసారి అందరూ చూద్దాము అసలు ఎవరెవరికి ఉన్నాయి అనేది. 5 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఇచ్చారండి. అండ్ అలాగే మిగిలిన క్యాండిడేట్స్ ఎవరికి అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఎలాగో అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉందో ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇక మిగిలిన వివరాలు చూసుకుంటే ఇందులో ఆల్రెడీ ఎవరైతే ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చండి. మొత్తం డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చిన 3/3/2021 రిలీజ్ అయిందండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 11/3/2021 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక 2/4/2021 ఇది లాస్ట్ డేట్ కింద వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డేట్ మాత్రం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 17/4/2021 ఈ తేదీన రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మీకు కండక్ట్ చేస్తారు. అండ్ మిగిలిన వివరాలు ఏమైనా కావాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళైతే క్లియర్గా పెడతామని అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారండి. అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా అప్లై చేయాలి అండ్ మిగిలిన వివరాలన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. అప్లికేషన్ మీరు పే చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్లో పే చేయాలి కదా, అండ్ అలాగే ఆఫ్లైన్లో కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇందులో వాళ్ళు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఎంత ఇచ్చారు అంటే, అప్లికేషన్ ఫీజు అన్రిజర్వ్డ్కి ఓబీసీ వాళ్ళకి నాన్ రిఫండబుల్ ఫీ ఆఫ్ 590 రూపాయల ఫీజు అనేది ఇచ్చారు, 590 రూపీస్. అండ్ అలాగే 18% బట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ బ్యాంక్ ఛార్జెస్ అన్నారు. ఇవన్నీ కలుపుకొని మొత్తం 590 రూపాయలు అనేది మీరు నాన్ రిఫండబుల్ ఫీజు అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని వాళ్ళు క్లియర్గా ఇందులో నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మాత్రం 236 రూపాయలు మీరు ఫీజు పే చేస్తే సరిపోతుంది అని అయితే వాళ్ళు ఇందులో క్లియర్గా చెప్పారు. సో డేట్స్ అవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. మరొకసారి మీకు డేట్స్ అవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి, చూసుకోండి. ఈ ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్కి అప్లికేషన్స్ అనేవి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియన్స్ అందరికీ కూడా వాళ్ళైతే ఇన్వైట్ చేయడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళైతే అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఉంటుంది. ఎలా వెళ్ళాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ మీకు కనిపిస్తుంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత దాని కింద స్క్రోల్ చేయండి. బాగా కిందకి స్క్రోల్ చేస్తే కింద లాస్ట్లో అడ్వర్టైజ్మెంట్ అని కనిపిస్తుంది. అది మీకు చాలా మందికి కనిపించదు, మిస్ అయిపోతుంటారు. అందరూ పైన చూస్తారు, కింద చూడరు. లాస్ట్లో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, దాన్ని మీద క్లిక్ చేస్తే మీకు దాన్ని మీద క్లిక్ చేసిన వెంటనే అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అయిపోతుంది. అడ్వర్టైజ్మెంట్ క్షుణ్ణంగా చదువుకొని మొత్తం మీరే క్లియర్గా పైనుంచి కింద దాకా చదువుకొని మీకు నచ్చితే తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి, మీకు అర్హత ఉంటే కనుక. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత రిలీజ్ అయినటువంటి మరొక రైల్వే సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అయితే కాదు, ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం 10 మందికి యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే. ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇలా పరీక్ష ఏదైనా పరిష్కారం ఒక్కటే. విఎంఆర్ లాజిక్స్. వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన అనుభవం విఎంఆర్ లాజిక్స్ టీమ్ కే సొంతం. వాస్తవ ధర 7,500 రూపాయలు అయినప్పటికీ ఎంతో మంది విద్యార్థుల కోరిక మేరకు తొలిసారిగా అత్యంత తక్కువ ఫీజుతో కేవలం 2,999 రూపాయలకే పూర్తి కోర్స్. ఈ సువర్ణావకాశం 5 రోజులు మాత్రమే, అనగా ఫిబ్రవరి 28 నుండి మార్చి 4 వరకు. మీరు మరి ఏ ఇతర ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నా సరే మా యొక్క విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని
ఉచిత క్లాసులు విని ఆన్లైన్ కోచింగ్ క్వాలిటీ తెలుసుకోండి. మీరు జాబ్ పొందాలంటే సంస్థల అనుభవం కాదు కావాల్సింది, అందులో బోధించే అధ్యాపకుల అనుభవం కావాలి. నిరుద్యోగుల కల ఉద్యోగమైతే దానికి సరైన చిరునామా విఎంఆర్ లాజిక్స్. మరెందుకు ఆలస్యం, వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకై సంప్రదించండి 8881888366 మరియు 7799990705.